ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల ఏళ్లుగా తమ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆదివాసీలు. ప్రకృతిని పూజిస్తూ ఆవులను దైవంగా కొలుస్తున్నారు. ఆవులే ఆస్తులుగా మహాలక్ష్మికి ప్రతిరూపాలుగా వాటిని పూజిస్తున్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో ఆవులను కట్నంగా ఇస్తున్నారు గిరిజనులు. ఆవులే కోట్ల సంపద అని భావిస్తున్నారు ఆదివాసీ గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల ఏళ్లుగా ఆదివాసీలు ప్రకృతిని పూజిస్తూ వస్తున్నారు. ఆవులను దైవాలుగా కొలుస్తారు. ప్రకృతికి దగ్గరగా, పట్టణాలకు దూరంగా బతుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ గూడెం వెళ్లినా గడప గడపకు ఆవులుంటాయి. వాటిని కళ్ల ముందు కనిపించే దైవాలుగా భావించి ప్రతినిత్యం పూజలు చేస్తామంటున్నారు గిరిజనులు. ఆవులను పూజించే సంస్కృతి వందల ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు గిరిజనులు. ఆవులు లక్ష్మీదేవత రూపానికి ప్రతిరూపంగా భావిస్తున్నారు ఆదివాసీలు. ఒక గిరిజనుడికి ఎన్ని ఆవులు ఉంటే అంత శ్రీమంతుడని భావిస్తారు. గోవుల సంపద పట్టే గొప్పవాళ్లుగా గుర్తిస్తామంటున్నారు. ఆవుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. దుక్కులను దున్నడం కోసం ఎద్దులను, ఎరువులుగా, ఇంటి కల్లాపు చల్లేందుకు ఆవుల పేడను ఉపయోగిస్తామని చెప్తున్నారు గిరిజనులు. రసాయనాలు లేకుండా ఆవు పేడతో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గుతుందంటున్నారు. సిరుల పంటలు పండటానికి ఆవులే కారణమంటున్నారు ఆదివాసీలు. ఆవు పాలిస్తుంది, ఆవు పేడ ఇస్తుంది. ఆవు పేడని మనము చేనులలో వాడుకుంటే ఇది మంచిగా మనకు ఎరువులు లేకుండా మనము వ్యవసాయం చేయొచ్చు. అందుకొరకు ఇవి మనకు ఆవు అంటే రోజు మనకు పూజించే దేవతను, దీవిని మంచిగా మనము పెంచితే మనకు చాలా మంచి అని నేను భావిస్తున్నాను. ఆవు పాలను గూడెంలో ఎవరికీ విక్రయించరు ఆదివాసీలు. ఆవును అమ్మగా భావిస్తామని, ఆ పాలతో వ్యాపారం చేయబోమని చెప్తున్నారు. ఎవరికైనా కావాలంటే ఉచితంగా ఇస్తామంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆదివాసీలు ఆడబిడ్డలకు పెళ్లిళ్లలో ఆవులను కట్నంగా ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఆవుల సంతతి పెరిగితే కూతురు కూడా శ్రీమంతురాలు అవుతుందని నమ్ముతున్నారు గిరిజనులు. పెళ్లిళ్లలో కట్నంగా పైసా ఇవ్వమని చెప్తున్నారు ఆదివాసీలు.